అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సిరి విన్ను కిచెన్. ఈరోజు మనం టేస్టీ చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా చికెన్ షాప్లోంచి ఫ్రెష్గా ఉన్న చికెన్ లివర్ తీసుకోండి. ఒక గిన్నెలో వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి ఆ వాటర్ హీట్ చేసుకోండి. తీసుకొచ్చిన చికెన్ లివర్ అందులో వేసి బాయిల్ చేసుకోండి. చికెన్ లివర్ బాయిల్ అయ్యేలోపు ఒక ఆనియన్, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకోండి. ఇలా చూపించిన విధంగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి. ముందుగా మనం స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తున్న చికెన్ లివర్ బాయిల్ అవ్వడం మొదలైంది. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు పైన ఒక పొరలా వస్తుంది, అదంతా తీసేయండి. ఈ చికెన్ లివర్ను ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసిన తర్వాత ఆ చికెన్ లివర్ని వాటర్లోంచి వేరు చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ పోసి ఆ ఆయిల్ వేడెక్కగానే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోండి. ఆనియన్స్ మాడిపోకుండా మంచిగా ఫ్రై అవ్వడానికి అందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు వేసి కలుపుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి. కారం మగ్గుతున్నప్పుడే అందులో కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. కాసేపు ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించిన లివర్ని అందులో వేసుకోండి. లివర్ వేశాక గరిటెతో కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఉడికిపోయిన లివర్ ముక్కలు విరిగిపోతాయి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అందులో వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరనేసి చక్కగా కలుపుకోండి. చివరిగా గరం మసాలా లేదా చికెన్ మసాలా వేసి కలుపుకోండి. సింపుల్ అండ్ ఈజీ చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.